So I watched this video from Arjun Shikawat. Actually, this person, Arjun Shikawat, he really articulated everything so well. ఆ వీడియో చూసిన వెంటనే నాకు మాట్లాడాలనిపించింది. సో తను సిచ్యువేషన్ గురించి చెప్పాడు. ఫస్ట్ ఆ రీల్ చూడండి. ప్రతి ఒక్కళ్ళు, మీరు, నేను, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో అలాంటి ఒక ఫ్లోలోకి వెళ్తారనమాట. ఆ వీడియో చెప్పిన ఫేజ్ అంతా అయిపోయిన తర్వాత వన్స్ యూ అనలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ వన్స్ యూ రియలైజ్ ఎవ్రీథింగ్, రెండు ఇంపార్టెంట్ విషయాలు జరుగుతాయి. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ పర్సనాలిటీ విల్ చేంజ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఎలా అంటే యూఆర్ నాట్ ఎనీమోర్ ద సేమ్ పర్సన్, యుల్ గో సో హార్డ్ ఆన్ పీపుల్. ఒక సిచ్యువేషన్కి సంబంధించిన మనుషులు కానీ, ఆ మనుషులకు సంబంధించిన మనుషులకు కానీ మీకు ఎలాంటి సంబంధం ఉండదు. అంత దారుణంగా వదిలేసి వెళ్ళిపోతారు. అందరిని వదిలిపడదొబ్బిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉన్న తర్వాత మీకు కొన్ని భయాలు పట్టుకుంటాయి అనమాట. అమ్మో, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ లైఫ్లోకి రాకూడదు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దట్స్ ఇట్. యూ గో సో హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. చాలా దారుణంగా హార్డ్ అయిపోతారు. అంత హార్డ్ అయిపోతారంటే ఇంకా మీకు ఎవరిని నమ్మాలనిపించదు, ఎవరిని దగ్గరికి రానియాలనిపించదు. మీకు తెలియకుండానే మీరు చాలా అడ్డుగోడలు కట్టుకుంటాం చుట్టూ. యూ విల్ బిల్డ్ వెరీ స్ట్రాంగ్ బౌండరీస్ అరౌండ్ యూ. అవి ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే ఎవరైనా నీకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలన్నా, పర్సనల్గా కనెక్ట్ అవ్వాలన్నా ఆ బౌండరీస్ అన్ని దాటుకొని రావడం చాలా ఇబ్బంది అవుతుంది. బికాస్ యూ సర్టన్లీ యూ డోంట్ ఎలో ఎనీవన్ టు క్రాస్ దట్ బౌండరీస్. ఇన్ ఏ వే ఆ బౌండరీస్ వల్ల మీ ఫ్రెండ్స్, ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు సఫర్ అవుతారు. బట్ అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన పీస్ అయితే దొరుకుతుంది. బికాస్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళకి ఇలాంటివి ఖచ్చితంగా అర్థమవుతాయి. అసలు 99% ఆ ఫేజ్లో ఎవరు ఉండరు. యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ ఎవ్రీథింగ్ అలోన్. ఒకవేళ ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. ఒకవేళ రియల్ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. సో మీకు అలాంటి విషయాలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, మీకు ఒక పర్స్పెక్టివ్ నేచర్ వస్తుంది. మీరు సడన్గా వేరే రకంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అది ఎలా ఉంటుంది అంటే, ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు వీళ్ళు ఇంతలా అరుస్తున్నారంటే వీళ్ళు ఎంత చేసి ఉంటారు, ఓకే. ఆర్ ఎవరైనా ఇద్దరు బాగా అరుచుకుంటున్నప్పుడు, చాలా గోత్రు అవుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, మోస్ట్లీ ఇది 1 డేలో స్టార్ట్ అయింది కాదు, చాలా రోజుల నుంచి యాడ్ ఆన్స్ అయి ఉంటాయి. అంటే 2 సైడ్లు తప్పు ఉంటుంది. ఇలా మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారనమాట. ఇన్ వే ఆ వీడియోలో చెప్పిన సిచ్యువేషన్ చాలా టఫ్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ యూ గో త్రూ ఎవ్రీథింగ్, ఆఫ్టర్ యూ పాస్ త్రూ ఆల్ ఆఫ్ దోస్ ఫేసెస్, యూ విల్ బి అ వెరీ బెటర్ పర్సన్. అండ్ యూ బికమ్ మోర్ పీస్ఫుల్ బికాస్ యూ నాట్ ఎనీమోర్ ట్రస్టింగ్ ఆల్ ద పీపుల్ ఆల్ ద వే. యూ గో బై నేచర్ ఆఫ్ ద పీపుల్. మంచి విషయమే. బట్ ద పర్టికులర్ ఫేస్ మాత్రం చాలా హార్డ్ ఉంటుంది. సో యా.